సావిత్రి దేని గురించో బాధపడుతూ ఉండడం నేను గ్రహించాను. భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో చెప్పుకోలేని కొన్ని సమస్యలు ప్రతి వాళ్ళకు ఉంటాయి. అలాగే మీ అమ్మాయి కూడా ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతుంది. అదేంటో నేను గ్రహించాను. నేను వయసులో పెద్దవాణ్ణవడం చేత ఇష్టాలు, కోరికలు నన్ను చూడగానే భయంగా, భక్తిగా మారిపోతున్నాయే తప్ప సంతోషంగా, చొరవగా మారలేకపోతున్నాయి. తన వయసుకు జోడి అయిన ఓ మంచి అబ్బాయిని చూసి సావిత్రికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఓ భర్తగా భార్యను ఆదరించాల్సింది పోయి మీరు తాళి కట్టిన నా కూతురికి రెండో పెళ్లి చేస్తారంటారేంటి బాబు? ఈ విషయం తెలిస్తే నలుగురు నవ్వుతారే తప్ప ఎవ్వరూ హర్షించరు బాబు. నలుగురు నవ్వుతారని మీ కూతురు ఏడుస్తూ బాధపడుతుంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారా? మీరేం చెప్తారో నాకు తెలుసు. మీకు కానీ మీ అమ్మాయికి కానీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయను. పరిస్థితుల్ని, సావిత్రి జీవితాన్ని అర్థం చేసుకుని అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏం జరిగిందమ్మా? ఆ విశ్వ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. ఆ విశ్వ మిమ్మల్ని ఏమని అన్నాడా? నన్నేమి అనలేదు. వాడు రాజశేఖర్ మంచితనాన్ని అలుసుగా తీసుకుని పెట్టలేకపోతున్నాడు. విశ్వ సావిత్రికి నిజం చెప్పినా, రాజశేఖరానికి నిజం చెప్పినా చాలా గొడవ అవుతుందమ్మా. వాడు సావిత్రి నిజం చెప్పకుండా మీరు మాత్రం ఎంతకాలం ఆపగలరు చెప్పండి? ఏం చెప్తాడో, ఏం జరుగుతుందోనని నేను భయపడుతొస్తుంటే నీ ప్రశ్నలతో నన్ను ఇంకా భయపెడుతున్నావు. మన అమ్మాయిని మరొకరికిచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటాడు చెప్పు? మోజు తీరిపోయింది కాబట్టి మరొకరికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నాడు. రాజశేఖర బాబు స్థానంలో మరొకరుండుంటే నేను కూడా నీలాగే అనుకుని ఉండేవాడిని. కానీ ఆ బాబు మంచివాడు మాత్రమే కాదు, మహానుభావుడు. అవునే, మన సావిత్రిని ఆ బాబుకిచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దమ్మగారు నేను కలిసి పథకం పన్నాం తప్ప నిజంగా ఆ బాబుకి ఏం చేశావన్న తెలీదమ్మా. నువ్వు ఆలోచించినట్టే ఆ బాబు కూడా మంచి మనసుతో, పెద్ద మనసుతో ఆలోచించాడు కాబట్టే మన సావిత్రికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాడని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? బావగారు ఏమైనా అన్నారా? ఆయన నన్నేమీ అనలేదు, కానీ చాలా పెద్ద పొరపాటు చేశారక్క. ఏం చేశారు? ఆ విశ్వాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం పొరపాటు కాదా? వాడు పచ్చి మోసగాడని తెలియక వాడు ఎంతో మంచివాడు అనుకుంటున్నారు. వాడు అడగకుండానే అన్ని ఇస్తున్నారు. వాడి గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదక్క. నేను చేస్తున్న ప్రతి పనిని గమనిస్తున్నాడు. సందు దొరికితే చాలు వేళాకోళంగా నాతో మాట్లాడుతున్నాడు. అందుకే వాడిని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాను. కొంచెం ఆలోచించవే. బావగారు ప్రాణాలు కాపాడాడన్న కృతజ్ఞతతో బావగారు వాణ్ణి సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నువ్విక్కడికి సావిత్రి కోసం వచ్చావని అర్థమైంది. కానీ సావిత్రి నిన్ను చూడడానికి కానీ నీతో మాట్లాడడానికి కానీ ఇష్టపడ్డం లేదు. ఇక్కడే ఉండి జలగలా పట్టి పీడించాలనుకుంటున్నావా? పెద్దదానిగా నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. వెళ్ళకపోతే నీ మొహం చూడలేక, నీ మాటలు భరించలేక, ప్రతిరోజు నిన్ను కొట్టలేక, చీ కొట్టలేక ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటున్నా. చెప్పు. అత్తయ్య, అత్తయ్య, ఇక్కడేం చేస్తున్నావు? కృష్ణని ఇంటర్వ్యూ చేస్తున్నావా? అదేం లేదు. ఎక్కడికో వెళ్ళి కష్టపడ్డం దేనికి? నీకు నచ్చినన్నాళ్ళు ఇక్కడే ఉండు బాబు అని చెప్తున్నాను. అదే అత్తయ్య నేను చెప్తున్నాను. కానీ 2 రోజులకోసారి వెళ్ళిపోతానంటున్నాడు. వెళ్ళిపోతానంటున్నావాన్ని బలవంతంగా ఇక్కడ ఉండమనడం కూడా భావ్యం కాదు. వద్దని చెప్పు రాజశేఖర్. అవునత్తయ్య, కృష్ణ చాలా మంచివాడు. కృష్ణ లాంటి నమ్మకస్తుడు నాకు కావాలి. అందుకే కృష్ణని పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోమని చెప్తున్నాను. సరే అత్తయ్య, మీతో మాట్లాడే పనుంది, ఓసారి వస్తారా? రండి.